జిల్లాలో కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మినకల్లు గ్రామంలో నిర్వహించిన 1 విలేజ్ 4 విజిట్స్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినకల్లు గ్రామంలో 3 కార్యక్రమాలు పూర్తి చేశామని ఈ రోజు 4వ రోజు విజిట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై 21 అర్జీలు వచ్చాయని వీటిలో 13 అర్జీలను పరిష్కరించామని 8 అర్జీలు వివిధ దశలో ఉన్నాయన్నారు. జిల్లాలో కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బుచ్చి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మినిగల్లు గ్రామంలో నిర్వహించిన 1 విలేజ్ 4 విజిట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినిగల్లు గ్రామంలో 3 కార్యక్రమాలు పూర్తి చేశామని ఈ రోజు 4వ రోజు విజిట్ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలపై 21 అర్జీలు వచ్చాయని వీటిలో 13 అర్జీలను పరిష్కరించామని 8 అర్జీలు వివిధ దశలో ఉన్నాయన్నారు. మండలంలో శ్రీ రంగరాజపురం మినగల్లు గ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశామన్నారు. వచ్చే నెలలో మరో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రజలు అధికారుల వద్దకు వచ్చే కార్యక్రమంకి భిన్నంగా అధికారులే ప్రజల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకునే ఈ కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ భర్త బొర్రు రాము మాట్లాడుతూ గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించే మంచి ఎమ్మెల్యే అధికారులు రావడం సంతోషమన్నారు. నిస్వార్థంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. గ్రామంలో రైతులు సీఎంఆర్ కు ధాన్యం అమ్మేలా చర్యలు తీసుకోవాలని అందుకు తాము సహకరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొర్రు పూజితారాం, ఏఎస్ఐ వెంకయ్య, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కొన్ని తప్పులు జరిగింది ఏంటంటే ఆమెకి అరాజకం ఉన్నది. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఆమె పేరు మీద పడి ఉంటాయి. ఆమెకి అరాజకం ఉంటే ఒక 3 ఎకరాలు 4 ఎకరాల బిట్లు 4 బిట్లు 5 బిట్లు కలిసేసి ఆమె మీద పడి ఉంటాయి. ఇప్పుడు అది అదురుగా చూసుకొని వాళ్ళు కొంతమంది అంటే నేను సంతకం పెట్టను, నా పేరు మీద ఉంది కాబట్టి నాదేను, సంతకం పెట్టాలంటే నాకు 5 లక్షలు ఖర్చు అయింది, నాకు ఇంత అమౌంట్ ఖర్చు అయింది. దాన్ని మా లాంటి ఎదవ రాజకీయ నాయకులు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ పట్టాదారుల పొలం యజమానుల్ని ఇబ్బంది పెడుతున్నారు. సార్ దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపుగా 20 మంది రైతులు 20 మంది నుంచి 30 మంది రైతులు ఉన్నారు సార్. వాళ్ళ పొలాలు వేరే వాళ్ళ మీద పడి ఉన్నాయి, రీసర్వే జరిగిన తప్పది. వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుని రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు లోన్లు తెచ్చుకొని జీవనం సాగిస్తుంటే ఇప్పుడు 2 లక్షలకు వస్తే ఆ డబ్బులు కట్టాలి. పేరేమో వాళ్ళ పేరు లేదు, ఇప్పుడేమో ఆ ఒక్కరి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అలాగే చాలా మంది ఉన్నారు సార్, చాలా సమస్యలు ఉంది. దాని మీద కొంచెం మీరు చదివించుకుంటారని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ ఇది నిజంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వచ్చిన సార్. అదేవిధంగా రీసర్వేలో చాలా మంది పొలాలు తెలుసో తెలియకో గవర్నమెంట్ ల్యాండ్లో పెట్టేస్తున్నారు సార్. అది కూడా రిమూవ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. చాలా మంది అప్పుగా డొంకలో కలిపేస్తున్నారు. కొంతమంది పొలాలు గవర్నమెంట్ 1 ఇయర్ లిస్టే పెట్టేస్తున్నారు. అది తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్. మీకు స్పెషల్ థ్యాంక్స్ ఏంటంటే అలాగ ఒక రైతు, అలాగ ఒక చింతపండి శాఖరయ్య అనే రైతు ఇబ్బంది పడుతుంటే మీరే చొరవ తీసుకొని, ఆయన 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటే మీరే చొరవ తీసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసినందుకు నిజంగా సార్ చాలా ధన్యవాదాలు సార్ మీకు. నిజంగా మన 27వ తారీఖు కలెక్టర్ ఆఫీస్ లో సారే పోయి దాన్ని సాల్వ్ చేసుకొచ్చాడు. అది నిజంగా 2 సంవత్సరాలు వాళ్ళ అబ్బా కొడుకు తిరుగుతుంటే సారే దాన్ని చేసినందుకు విఆర్ఓ గారికి, ఎంఆర్ఓ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్ ఆ విషయంలో మటుకు. అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు సార్ రైతులు, అది ఒకటి మీరు చూసి చేయగలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ సార్, బుచ్చిరెడ్డిపాలెంలో పుట్టుచ్చి 815 కిలోలు, 1020 కిలోలు, 1050 కిలోలు మాత్రమే సీఎంఆర్ తోలాలంటే 914 కిలోలు, 1020 కిలోలు ఇస్తేనే మేము మీకు 20,000 ఇస్తాము అన్న నానుడి కాడి నుంచి పుట్టికి 858 కిలోలు మాత్రమే, దానికి 20,000 రూపాయలు ఇస్తారు అని చెప్పి అందరికీ చూపించిన నాయకుడు ఒక ప్రజాప్రతినిధి అనే దానికంటే కూడా ఒక అధికారి తలుచుకుంటే అది ప్రజలకి అనేటట్టుగా చేస్తారు అనే దానికి సార్ మీరు నిదర్శనం సార్. గత లాస్ట్ కాల్ కాకుండా ముందు కాలంలో మీరు చేసిన తెగువ సార్, నిజంగా రాత్రి పగల్లో మీరు చేసిన తెగువ నిజంగా అప్రిషియబుల్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా
ఆ రోజు ఇప్పుడు దాకా నేను చెప్తున్నాను, సీఎంఆర్ తోలేది ఎవరంటే రాజకీయ నాయకులు మాత్రమే. రాజకీయ నాయకులు వాళ్ళకున్న పలుకుబడి వాళ్ళు మాత్రమే తోలుకుంటున్నారు. దాన్ని సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా తీసుకువచ్చింది మన ఎంఆర్ఓ సార్ గారు, మన ఎమ్మెల్యే మేడం సహకారం గారితో. ఎమ్మెల్యే మేడం అంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్ని బుచ్చిలో రిక్రూట్ చేసుకోవడం వల్ల ఒక పోలీసు ఒకప్పుడు ఫోన్లు చేస్తే కేసులు పెట్టేవాళ్ళు. అది ఇప్పుడైతే మన సిఐ గారి ఆధ్వర్యంలో కానీ మన ఎస్ఐ గారి ఆధ్వర్యంలో కానీ ఎవరైనా సరే రాండి, పోలీస్ స్టేషన్ రాండి, విచారించి కేసులు పెట్టడమా లేదా మాట్లాడించి పంపించడం అనేది నిజంగా సూపర్. అదేవిధంగా రెవెన్యూ దృష్టిలోకి వచ్చినట్లయితే మన ఎంఆర్ఓ సార్ గారి డబ్బుంటే కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు. అదే ఒక ముసలైన కర్ర పట్టుకొని పోతుంటే పెద్ద చూస్తాం పో సరే అనే టైం నుంచి అనే పవర్త్రం నుంచి ముసలాయన ఇస్తే ఏం కావాలి తాత, ఏం తాత ఆయన చెప్పేది మొత్తం జాగ్రత్తగా ఈయన కూర్చోబెట్టి ఆయనకి ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించే మనకి అటువంటి ఎంఆర్ఓ అని మనకి మన బుచ్చిమండలానికి వేసినందుకు నిజంగా మన బుచ్చిమండలం అందరూ తరపున రుణపడి ఉంటుంది మేడం మీకు. అటువంటి ఎంఆర్ఓ కానీ అటువంటి సిఏ కానీ ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ మేడం ఆ విషయంలో మటుకు. అండ్ ఫైనల్గా సార్, ఈసారి ఈ క్రాప్ చేసేటప్పుడు ప్రతి రైతు సీఎంఆర్కి తోలుకునే విధంగా మీరు చూడండి సార్. మా రాజకీయ నాయకుల తరపు నుంచి మేము ప్రతి చిన్న రైతు కూడా సీఎంఆర్కి తోలుకునేటట్టుగా మేము తోడ్పాటు చేస్తాము. మీరు లాస్ట్ టైం చేసిన దానికంటే ఇంకా బాగా చేయాలని మా గ్రామ ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం సార్. ఈ తప్ప సీఎంఆర్ పంటలకి మా ఊర్లో ప్రతి రైతు తోలుకునేటట్టుగా మేము సపోర్ట్ చేస్తాము. దానికి మీరు సహకరించాల్సిందిగా మీరు పాదాభివందనం చేస్తున్నాం సార్. మన ముచ్చటిపాలెంలోని మినగల గ్రామంలో 1 మంత్ 1 విలేజ్ భాగంగా 4వసారి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వినూత్నమైన కార్యక్రమం. ఎందుకంటే మన గౌరవ కలెక్టర్ గారి యొక్క సరికొత్త ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మన నెల్లూరు జిల్లాలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మండల స్థాయి అధికారులు ఒక గ్రామానికి ఒక నెలలో 4 సార్లు సందర్శించి అక్కడ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే అందరూ కూడా అక్కడికే వెళ్ళి వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని ఆ అర్జీల్ని ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని అంటే ఒక నెల లోపలే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మనం 4వసారి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. దీనికంటే ముందు ఒక 3 సార్లు మనం ఈ యొక్క మినగల్లు గ్రామానికి రావడం జరిగింది. ఈ 3 సార్లు సందర్శించినప్పుడు మనకి దాదాపు ఒక 21 అర్జీలు ఈ గ్రామంలో మనకు రావడం జరిగింది. వాటిలో సాదా బైనామాకి సంబంధించి ఒక 7 అర్జీలు, అదేవిధంగా అడంగల్ కరెక్షన్కి సంబంధించి 3 అర్జీలు, అదేవిధంగా సర్వేకి సంబంధించి 1 అర్జీ, పట్టాదారు పాస్ పుస్తకాలు కావాలని చెప్పి ఒక 4 అర్జీలు, అదేవిధంగా అసైన్మెంట్లో వాళ్ళకంటే మేము నిరుపేదలమే భూమి కావాలని ఒక 3 అర్జీలు, అదేవిధంగా 22 లిస్ట్లో మా భూమి పడిందని 1, అదేవిధంగా స్థలం కావాలని చెప్పి 1 అర్జీ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి 1 వచ్చి, అంటే గత 3 సార్లు సందర్శించినప్పుడు 21 అర్జీలు వచ్చాయి. వాటిలో దాదాపు మేము 13 పరిష్కారం చేసాము. ఒక 8 ఇంకా వివిధ దశల్లో ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం నిజంగా ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే అధికారులు చుట్టూ ప్రజలు తిరగకుండా ప్రజలే అధికారుల దగ్గర వస్తారని ఒక వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నేను బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అధికారులే మీ దగ్గరకు వస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటంటే మన బుచ్చిరెడ్డిపాలెంలో 2 గ్రామాలే కంప్లీట్ చేసుకున్నాం 2 నెలల్లో. మొదటిగా శ్రీరంగరాజపురం, రెండవది ఈ రోజు మినగల్లు గ్రామంలో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. నెక్స్ట్ రాబోయే మంత్లో ఇంకొక గ్రామంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటుంది. మరియు ఈ యొక్క మండల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్న సమస్యలన్నింటినీ కూడా మా అధికారుల దృష్టికి మేము మా లెవెల్లో పరిష్కారం చేసేది మేము పరిష్కారం చేస్తాం. అదేవిధంగా మా లెవెల్లో పరిష్కారం కాని సమస్యలు ఏంటంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కూడా అక్కడ కూడా కాని సమస్యలు ఏదైనా ఉంటే అవి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కారం చేయడం జరుగుతుంది. కాబట్టి మండల ప్రజలందరికీ మరొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఎక్కువ మంది మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి మీ గ్రామాల్లో ఉన్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తే వాటన్నింటినీ కూడా మేము పరిష్కారం చేయడం జరుగుతుందని తెలియజేస్తూ